హాయ్, అందరూ బాగుండాలి ఛానల్ వీక్షకులకు నమస్కారము. ఈ ఛానల్లో మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే మరియు చేయబోయే పథకాల గురించి, సచివాలయాలు, వాలంటీర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని ముందుగా మీకు తెలియజేస్తానండి. ప్రభుత్వ పథకాలు, వాటికి సంబంధించిన అర్హులు కలిగి ఉండవలసిన పత్రాలు గురించి, అలాగే సచివాలయాలు, వాలంటీర్లకు సంబంధించిన విషయాల గురించి వాస్తవాలు మాత్రమే నా ఛానల్లో చెప్తానండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా సచివాలయ వ్యవస్థలో నా కుటుంబ సభ్యులు అలాగే మిత్రులు సచివాలయంలోని వివిధ శాఖల్లో సెక్రటరీలుగా ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి ముందుగా వచ్చిన సమాచారాన్ని నేను తెలుసుకొని ఆ వాస్తవాలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నా ఛానల్లో చెప్పే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వాస్తవం అని నమ్మి మీరు ఫాలో అవ్వచ్చండి నా ఛానల్ని. మొదటిసారి కాబట్టి ఇదంతా మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో ఈ సుత్తంతా ఉండదు. ఇక అసలు మ్యాటర్కి వచ్చేద్దామండి. గ్రామ వాలంటీర్లకు సంబంధించిన శుభవార్త అని నేను చెప్పాను కదా, అది అక్షర సత్యం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గత ఉగాది రోజున వాలంటీర్ల యొక్క వేతనం 5,000 నుంచి 10,000కి పెంచుతానని, అలాగే వాలంటీర్ని కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదండి. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు. దానికి 2 ఉదాహరణలు కూడా నేను మీకు చెప్తానండి. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారు, అలాగే వాళ్ళ గౌరవ వేతనం పెంచుతారు అనడానికి నేను చెప్పిన 2 ఉదాహరణలు వింటే మీరు కూడా నమ్ముతారు. అందుకే వాలంటీర్కి శుభవార్త అని నేను చెప్పాను. ఇక ఆ 2 ఉదాహరణలు ఏంటంటే, 2014లో కూడా తెలుగుదేశము చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారండి. అంతకుముందు 2014కి ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటగా 108 అంబులెన్స్ల వ్యవస్థని పెట్టారండి. ఈ 108 అంబులెన్స్ల వ్యవస్థ అనేది 2014లో తిరిగి తెలుగుదేశం అధికారంలోకి కానీ వస్తే ఈ 108లను రద్దు చేస్తారని, దాంట్లో ఉండే ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ రోడ్డున పడతారని ఒక న్యూస్ వైరల్ అయింది అండి. కానీ ఇప్పటికీ 108లో ఉన్నాయి. అలాగే 2014లో చంద్రబాబు నాయుడు వచ్చాక 108లో ఉన్న ఉద్యోగస్తుల జీతం పెంచారు. ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ, రీసెంట్గా మన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల శాఖలు తెలియజేశారండి. దాంట్లో గ్రామ వార్డు సచివాలయం విలేజ్ వాలంటీర్ అనే శాఖని డాక్టర్ బాల వీరేంజనేయ స్వామి గారికి అప్పగించారండి. దీన్ని బట్టి చూస్తే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ కొనసాగించబడునని మనకు అర్థమవుతుంది. సో ఈ రెండింటిని మీరు గమనిస్తే వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తారనేది మీరు నమ్మవచ్చు హ్యాపీగా. అలాగే తర్వాత విషయం వస్తే, పాత వాలంటీర్ని ఉంచుతారా లేక అందరినీ తీసేసి కొత్త వారిని తీసుకుంటారా అని డౌట్ ఉంది అందరికీ. దీంట్లో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదండి. కొత్త వాలంటీర్ని అవసరం మేరకే తీసుకుంటారు. రిజైన్ చేయని పాత వాలంటీర్లు మొత్తం అందరినీ అలాగే కంటిన్యూ చేస్తారు. దానికి ఉదాహరణ ఏంటంటే, గత ప్రభుత్వంలో 2,65,000 వరకు వాలంటీర్లు ఉన్నారండి సుమారుగా. వాళ్ళలో 90,000 వరకు గత ప్రభుత్వం ఒత్తిడికి లొంగి ఎలక్షన్స్ టైంలో రిజైన్ చేశారండి. రిజైన్ చేయకుండా మిగిలిన వారు 1,75,000 వరకు ఉన్నారు. సో ఈ రిజైన్ చేయని వాళ్ళందరినీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వము కంటిన్యూ చేస్తుంది. వాళ్ళకి గౌరవ వేతనం పెంచుతారు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా కొత్త వాలంటీర్ని అవసరం మేరకు అవసరమైతే తీసుకుంటారండి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి. అలాగే రిజైన్ చేయని వాళ్ళని 90% తీసుకునే ఛాన్స్ అయితే లేదండి. ఎక్కడైనా ఒక 10% వరకు అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఆ వాలంటీర్స్ నిస్వార్థంతో చేశారు. కేవలము గత ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి మాత్రమే రిజైన్ చేయవలసి వచ్చింది అని వాస్తవాలు అధికారులు పరిశీలించుకున్న తర్వాత వాళ్ళని కంటిన్యూ చేస్తారు, తిరిగి చేర్చుకుంటారు. అందుకనే వాలంటీర్లకి శుభవార్త అని చెప్పాను. సో నేను చెప్పిన ఈ అప్డేట్ అయితే మీరు ఖచ్చితంగా నమ్మవచ్చండి. అలాగే సచివాలయాలకి, వాలంటీర్లకి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విషయం అందరికీ తెలియచేయడానికి షేర్ చేయండి. ఎందుకంటే అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. మరొకసారి అందరూ బాగుండాలి ఛానల్ వీక్షకులకు నమస్కారం అండి.